24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నరదృష్టి ప్రభావం జనరల్గా ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒక మనిషి మీద, అంటే రాశులు అయినా సరే నక్షత్రాలైనా సరే, వాటి ప్రకారం గోచర రీత్యా చూసుకుంటే దీని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. నరదృష్టి ప్రభావం అనేది ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాము. జనరల్గా గతంలో కూడా మనం చేయటం జరిగింది. ఎలా అంటే 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందో మాట్లాడుకున్నాము. దాని తర్వాత షష్టగ్రహ కూటమి గురించి మాట్లాడుకున్నాము. ప్రస్తుతానికైతే అంటే అన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. నరదృష్టి ప్రభావం కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు కొన్ని రాశులు నక్షత్రాల గురించి మనం మాట్లాడుకున్నాము. వారికి ఏ విధంగా ఉంటుంది అనేది, ద సేమ్ టైం అసలు ఈ నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. నరదృష్టి అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. ఈ మాట అనుభవించిన వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు చూశారు కాబట్టి, వాళ్ళ అనుభవం పొందారు కాబట్టి 10 మందికి వాళ్ళే చెప్తారు. ఎందుకంటే నాగరాజు గారు, అది ఉంది అన్న విషయం చాలామందికి తెలియక, వాళ్ళ పతనానికి అదే కారణం అవుతుందన్న విషయం తెలియక, తెలియనటువంటి స్థాయిలోనే కోల్పోతూ బాధపడుతూ అక్కడే ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ముఖ్యంగా ఇందులో 5 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది నరదృష్టి, అంటే సామాన్య నరదృష్టి ఒకటి ఉంటుంది. అంటే మనం జనరల్గా ఇలాగ ఏదైనా కొత్త బట్టలు వేసుకున్నా, కొత్తది ఏదైనా ఫోన్ కొనుక్కున్నా, ఏదైనా కొత్త వాచ్ కానీ, బాగా కనిపించేటువంటి ఏదైనా కొనుక్కున్నా, ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్ళినా, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ నగలు వేసుకుని ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళి వచ్చిన తర్వాత తలనొప్పి వచ్చేస్తుంది బాగా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కాళ్ళు లాగేస్తున్నాయి, జ్వరం వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ ఎందుకు అంటే దృష్టి ప్రభావం వల్ల, మీ మీద పడినటువంటి ఈర్ష్య ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీ మీదకి చూపులా చూడడం వల్ల, ఆ దృష్టి అనేటువంటిది ఒక నెగిటివ్ ఆరాగా మీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల, మీకు హెల్త్ ఇష్యూస్ ఆరా అనేటువంటిది డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చేటువంటిది నరదృష్టి. అంటే ఈ సామాన్య నరదృష్టి పెద్ద ప్రమాదకరమైనది ఏది కాదండి. సో దీనివల్ల ఏంటి అంటే, మీరు చేసుకునే నిత్య అనుష్ఠానం కావచ్చు, పూజలు కావచ్చు, దీపం పెట్టుకోవడం, ఏదైనా హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఇలాంటి వాటి వల్ల ఖచ్చితంగా వెంటనే రికవర్ అయిపోతారు 1 or 2 డేస్లో, పర్వాలేదు. అయితే రెండవది మహానరదృష్టి అని ఒకటి ఉంటుందండి. అంటే మనం చూస్తుంటాం కొంతమందిని, ఏం వెలుగు వెలిగేట్రా ఇప్పుడు ఇలా అయిపోయాడు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకప్పుడు ఇతను ₹1 కోటి వ్యవహారం చేసేవాడు, రోజుకి టర్న్ చేసేవాడు, ఇప్పుడు అసలు డబ్బులే లేవు, అప్పుల పాలు అయిపోయాడు. ఇలాంటివి ఒక్కసారిగా హైప్స్ చూసి జీవితంలో డౌన్ఫాల్ ఎందుకు వస్తుంది అంటే మహానరదృష్టి వల్ల. మీరు భాగ్యవంతమైన జీవితాన్ని గడిపి ఇప్పుడు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ, అప్పుల విషయంలో, డబ్బుల విషయంలో, ప్రశాంతత, ఆరోగ్య సమస్యల విషయంలో ఇబ్బందులు పడుతున్నారంటే మహానరదృష్టి కారణం. ఒకళ్ళు చూడండి, నేను చాలా సందర్భాల్లో చూశాను, నా ఎక్స్పీరియన్స్లో కూడా. మంచిగా పెద్ద ఇల్లు కట్టుకుంటారు, మంచి కారు కొనుక్కుంటారు, హోదా, పేరు, పరపతి అన్నీ వస్తాయి. వాళ్ళు తాలూకా చుట్టాలు ఎవరో, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒక ఆరోగ్య సమస్యతో హాస్పిటల్కి వెళ్ళి కంప్లీట్గా హాస్పిటల్ పాలవుతారు. 80 నుంచి కోటి రూపాయలు, 80 లక్షల నుంచి ₹1 కోటి దాకా వెళ్ళిపోతాయి. మళ్ళీ కట్టుకున్న ఇల్లు, కార్లు అన్నీ అమ్మాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి అంటే మహానరదృష్టి అండి. కట్టుకున్న ఇల్లు నిర్మాణాల మధ్యలో ఆగిపోవడం, శుభకార్యాల మధ్యలో ఆగిపోవడం, ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోవడం, ఇలాంటివన్నీ కూడా అకాల మరణాలు, యాక్సిడెంట్స్లు. కొన్ని సందర్భాల్లో అయితే అసలు ఏ సమస్య ఉంది, ఏ ఆరోగ్య సమస్య ఉందో కూడా తెలియక హాస్పిటల్కి లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇదంతా కూడా మహానరదృష్టి అండి. చాలా జాగ్రత్తగా ఉండాల్సింది దీనివల్ల. అయితే మూడవది ఉంటుందండి, సంభోగ దృష్టి అంటాము. అంటే ఎవరైతే దంపతులు, భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా నూతనంగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళిద్దరి మధ్యలో మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, దృష్టి కానీ పడింది అంటే సంభోగ దృష్టిగా దాన్ని మనం పేర్కొంటాము. సో అది ఏంటి అంటే ఇద్దరి మధ్యలో విభేదాలకి, ప్రేమానురాగాలు తగ్గడము, అభిప్రాయ భేదాలు రావడం, ఈగో డామినెంట్ ఇష్యూస్ అనేటువంటివి పెరగడం. ఇద్దరు ఎవరూ లేనప్పుడు బాగానే ఉంటారు. మూడో వ్యక్తి వచ్చిన తర్వాత, వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత, వాళ్ళు ఇంట్లో ఉండడం స్టార్ట్ చేసిన తర్వాతనో తెలియనటువంటి ఇద్దరి మధ్యలో అహంకారం, ఈగో అనేది పెరుగుతుంది. నువ్వా నేనా అనేటువంటి పోరు, డామినెంట్ ఇష్యూస్ పెరుగుతాయి. ఖచ్చితంగా అక్కడి నుంచి అక్రమ సంబంధాలకు దారితీయడం, ఆఖరికి ఒకరినొకరు చంపుకునే పరిస్థితికి కూడా వెళ్తారు. మనం చూస్తున్నాం కూడా. సంభోగ దృష్టి అండి, చాలామంది ఫేస్ చేస్తుంటారు. అయితే 4వది నాగరాజు గారు, సంతాన దృష్టి అని ఒకటి ఉంటుంది. మీ పిల్లలు ఒకప్పటి వరకు బాగా చదివి అద్భుతంగా మంచి పేరు తెచ్చుకుని స్పోర్ట్స్లో బాగా రాణించి, స్కూల్లో, కాలేజీలో క్లాస్ ఫస్ట్ వచ్చి, ఇప్పుడు చెడు సహవాస దోషాలు పట్టి జాబ్ లేక, బిజినెస్ లేక, ఖాళీగా ఉంటూ
వ్యసనాలకు అలవాటై, జూదానికి అలవాటై డబ్బులన్నీ కోల్పోతున్నారంటే కారణం ఏంటి అంటే సంతాన దృష్టి. ఇది చెడు సహవాస దోషానికి దారితీయచ్చు. కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా కన్సీవ్ అయిన తర్వాత సంతాన దృష్టి పడితే మిస్క్యారీస్ అయిపోతాయండి, గర్భం పోతుంది. అందుకే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కడ పడితే అక్కడికి తిప్పరు, ఎక్స్పోజ్ అవ్వనివ్వరు ఎనీథింగ్. దేంట్లో చిన్నపిల్లలకు కూడా నల్ల కాటుకు బొట్టు పెడుతూ ఉంటారు, ఎందుకంటే దృష్టి ప్రభావం పడకుండా. సంతాన దృష్టి అనేటువంటి పడింది అంటే చిన్న వయసులోనే వాళ్ళకి ప్రమాదాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఏదైనా సోకే అవకాశం ఉంటుంది. సో అందుకే ఏది కూడా మూఢనమ్మకం కాదండి, ఇదంతా కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఆ దృష్టి, ఆ విజన్ అనేటువంటిది అంత శక్తివంతమైంది కాబట్టి. తరువాత ఆఖరిది సూక్ష్మ నరదృష్టి అని ఉంటుంది నాగరాజు గారు. మన చుట్టూనే, మన చుట్టుపక్కల, మన కుటుంబ సభ్యులో, మన రిలేటివ్సో, మన శ్రేయోభిలాషలో ఎవరైనా సరే అందులో ఉన్నటువంటి వాళ్ళు మన మంచి కోరుకుంటున్నట్టుగా కోరుకుంటూనే మనల్ని ఎదగనివ్వకుండా కావాలని చెప్పి మనల్ని పోక్ చేస్తూ ఉంటారు. ఎలాగంటే నువ్వు వెళ్ళకు, ఓడిపోతావు, నువ్వు చెయ్యకు, అక్కడ పడిపోతావు, అప్పులు పాలైపోతావు, లేకపోతే నష్టపోతావు, ఒక్కడే ఉన్నావు, ఎందుకు, అవసరమా అంటే ఇలాంటివన్నీ మనల్ని భయకంపితులను చేసి మనం చేయాల్సిన పనిని కానీ చేరుకోవాల్సిన గమ్యాన్ని కానీ చేరుకోకుండా ఏదో తెలియని ఒక భయాన్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. అది మనం అనుకుంటాము, ఓకే మన మంచి కోసం చెప్తున్నారు కదా అనుకుంటాం, మన కుటుంబ సభ్యులే కదా, మన మంచే కదా అనుకుంటాం. కానీ మంచికి, వీళ్ళు చెప్పే మంచికి చాలా తేడా ఉంటుంది. అది గుర్తించేసరికి చాలామంది నష్టపోతూ ఉంటారు. దీన్ని గుర్తించడం కూడా చాలా కష్టం అండి. చుట్టుపక్కనే ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా, ఆరా అంతా కూడా చుట్టుపక్కనే ఉంటారు. వాళ్ళకి ఏ పని చేయాలన్నా వీళ్ళు కావాలి, కానీ వాళ్ళే వీళ్ళకి శత్రువులు అన్న విషయం వీళ్ళకి తెలియదు. ఇదే సూక్ష్మ నరదృష్టి. సో ఈ యొక్క 5 దృష్టి ప్రభావంలో దేంట్లో చిక్కుకున్నా వారు గోచారంలో కావచ్చు, పర్సనల్ చార్ట్లో కావచ్చు, నడిచేటువంటి దశ అంతర్దశలు. ఇక్కడ దశ అంతర్దశలు గోచారానికి సంబంధం ఏమిటి అంటే, మీ జాతకంలో ఇప్పుడు గురుబలం చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది అనుకోండి, మీ ఎనర్జీ కావచ్చు, మీ ఆరా కావచ్చు, మీరు పనిచేసే విధానం కావచ్చు, అన్నీ కూడా టాప్ లెవెల్లో ఉంటాయి. మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయలేరు కూడా. అదే గ్రహ బలాలు కూడా వీక్గా ఉన్నాయనుకోండి, ఇక్కడ నుంచి బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మిమ్మల్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఎలాంటి పరిహారములు ఆచరించాలి అనేటువంటి ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మీరు చెప్పినటువంటి ఈ నరదృష్టి ప్రభావంలో ధనస్సు రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఈ 5 ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? అండ్ జూలై నుంచి డిసెంబర్ వరకు ధనస్సు రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా నాగరాజు గారు, ధనస్సు రాశి వాళ్ళకి జనరల్గానే వీళ్ళు భాగ్యవంతులు అని చెప్పచ్చు. మంచి తెలివితేటలు, మంచి కష్టము ఉంటుంది, లౌక్యము ఉంటుంది, 10 మందిని సహాయం చేసేటువంటి సేవా తత్పరత, సంఘంలో గౌరవ మర్యాదలు తెచ్చుకోవడం, తక్కువ వయసులోనే పెద్ద మనిషిగా వ్యవహారం చేయడము, ఇవన్నీ కూడా ధనస్సు రాశి వాళ్ళకి చాలా బాగా వస్తాయండి. అయితే వీళ్ళకి ఒక నరదృష్టి ప్రభావం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, ముఖ్యంగా సంభోగ దృష్టి అనేటువంటిది ఏర్పడుతుందండి. రెండవది మహానరదృష్టి. ఎస్పెషల్లీ మూలా నక్షత్రానికి అయితే యాక్సిడెంట్స్ అవ్వడము, వాహన ప్రమాదములు, చెయ్యో కాలో ఏదో ఒకటి, అంటే విరిగిపోవడాలు కాదు, గాయాలు పాలవుతూ ఉంటాయి. ఖచ్చితంగా మచ్చలు కూడా ఉంటాయి మూలా నక్షత్రం వాళ్ళకి. ఇది షూర్ షాట్గా చెప్పుకోవచ్చండి. మూలా నక్షత్రం వాళ్ళకి గాయాలు అవుతాయి. బికాజ్ తర్వాత ఏంటి అంటే వాళ్ళు ఒకదాని మీద, ఒక ఆలోచన మీద స్థిరంగా లేకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ. అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు, అప్స్ అండ్ డౌన్స్ అనేవి జీవితంలో ఎక్కువగా చూస్తూ ఉంటారు, మాటలు ఎక్కువగా పడుతూ ఉంటారు 10 మందితో, దానివల్ల బాధపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మహానరదృష్టి వల్ల ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయండి. అంటే నెంబర్ 2 సంభోగ దృష్టి. నాగరాజు గారు, సంభోగ దృష్టి వల్ల ఈ ధనస్సు రాశిలో ఉండేటువంటి ఈ మూల అయినా పూర్వాషాఢ అయినా సరే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. పూర్వాషాఢ అయితే లవ్ మ్యారేజ్ చేసుకునే యోగం ఉంటుందని మనం చెప్పుకున్నాము. మూలా నక్షత్రం అంటే భయము, పెళ్ళైన తర్వాత కూడా ఏదో తెలియనటువంటి ఒక అలజడి, భయము, మెకానికల్ రిలేషన్షిప్ కావచ్చు, అనుమానము కావచ్చు, ఒకప్పుడు బాగా ఇష్టం ఉన్నట్టు, ఒకప్పుడు బాగా ఇష్టం లేనట్టు, ఇలాంటివన్నీ కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి మ్యారిటల్ లైఫ్లో చూడడం వల్ల ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుందండి. అండ్ ఇదే కాకుండా కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ మ్యారిటల్ లైఫ్లో కాస్త పక్కన పెట్టడం కానీ, అంటే సంభోగ దృష్టి అనేటువంటిది ఎలా దారి తీస్తుందనేటువంటిది చెప్తూ ఉన్నానండి మూలా నక్షత్రానికి. అదే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకైతే అనుమానము అనేటువంటిది పెరుగుతుంది. మీ పర్సనల్ చార్ట్లో పూర్వాషాఢ వాళ్ళకి 7th హౌస్ కావచ్చు, 2nd 11th హౌసెస్ కావచ్చు బాగుంటే కనుక మ్యారిటల్ లైఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. పూర్వాషాఢ వాళ్ళు ఒక రాజయోగ కారకులు. బికాజ్ ధనస్సు రాశి, పూర్వాషాఢ ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్స్ అండి. అయితే మూల వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అది లవ్ మ్యారేజ్ విషయంలో కావచ్చు, జనరల్గానే వీళ్ళ చుట్టాలు కావచ్చు,
ప్రేమించిన వాళ్ళు కావచ్చు, ఇలా లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి యోగం ఎక్కువగా వీళ్ళకి ఉంటుంది, మూలా వాళ్ళకి కూడా. సో దీనివల్ల సంభోగ దృష్టి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు ఏదైతే బయట వాళ్ళ విషయాలు, మూలా నక్షత్రం వాళ్ళు బయట వాళ్ళ విషయాలు ఎప్పుడైతే నమ్ముతూ ఉంటారో, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారో, తప్పకుండా సంభోగ దృష్టి అనేటువంటిది పడుతుంది. డబ్బులు నిలబడకపోవడం విపరీతంగా, ఈ లోన్స్ కావచ్చు, ఈఎంఐస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ కావచ్చు, ప్రతి నెల మీకు ఉంటూనే ఉంటాయి. మీరు ఎంత కష్టపడండి, ₹1,00,000 సంపాదిస్తే 1,50,000 కోసం మీరు పరిగెడుతూ ఉంటారు. ₹1,00,00,000 సంపాదిస్తే 10 కోట్ల కోసం పరిగెడుతూ ఉంటారు. ఇలా ఏంటంటే ఉరుకుల పరుగుల జీవితంలా కనబడుతూ ఉంటుంది, ప్రశాంతత లేక. కారణం ఏంటి అంటే మహానర దృష్టి అండ్ సంభోగ దృష్టి ఉండడం వల్ల ధనుస్సు రాశి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా మీకు పెళ్ళైన తర్వాత మీ వైఫ్ అనేటువంటి ఆమె మంచి ఇంటలెక్చువల్ పర్సన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది తెలియకో మహానర దృష్టి ప్రభావం వల్లనో ఆమె యొక్క కెపాసిటీని, ఆమె యొక్క తెలివితేటల్ని వాడుకోలేక ఫైనాన్షియల్ ఛాలెంజెస్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇదే కాకుండా విపరీతమైనటువంటి ఒక యాంగ్జైటీ, తెలియనటువంటి ఒక ఆందోళన, భయము, తర్వాత చిన్న ఆరోగ్య సమస్య వస్తే ఎంత భయపడిపోవడం, మూలా నక్షత్రం వాళ్ళు ఎస్పెషల్లీ. తర్వాత ఓవర్ థింకింగ్ కావచ్చు, నెగిటివ్ థింకింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ. తల్లి దగ్గర నుంచి వ్యతిరేకత రావడం జీవితంలో, కెరీర్ పట్ల, దేనికోసమైనా. సో తల్లి దగ్గర నుంచి వచ్చే వ్యతిరేకత, తల్లి యొక్క అనారోగ్యం కోసం ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా దృష్టి యొక్క ప్రభావం వల్ల పడతాయి. జనరల్ అంటే పూర్వాషాఢ వాళ్ళైతే పర్వాలేదండి, బాగానే సెట్ అవుతారు. మహానర దృష్టి ప్రభావం సోకింది అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మూలా నక్షత్రం వాళ్ళు జాబ్లెస్గా ఉంటారు. కెరీర్లో ఖాళీ, సంవత్సరాలు ఖాళీగా ఉండేటువంటి దోషం వీళ్ళకి పడుతుంది ఖచ్చితంగా. బికాజ్ ద ఒరిజినల్ 7th and 10th లార్డ్ వీళ్ళకి బుధుడండి. అంటే వీళ్ళు మల్టీ టాస్కింగ్ చేసేటువంటి యోగం ఉన్న మల్టిపుల్ పీపుల్ దగ్గర డబ్బులు అడిగేటువంటి పరిస్థితికి వచ్చేస్తారు మహానరదృష్టి సోకింది అంటే. అది సోకకుండా జాగ్రత్త పడండి, ఆర్భాటానికి వెళ్ళొద్దు, ఎక్స్పోజ్ అవ్వద్దు, చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ చార్ట్లో మీ యొక్క లగ్న బలము అనేటువంటిది ఎలా ఉంది, దశాంశలో 10th హౌస్ అనేటువంటిది ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మన హెల్త్ని మనం ఎలా అయితే కాపాడుకుంటూ ఉంటామో, ఆస్ట్రాలజీ అనేటువంటిది మనకు రాబోయే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తూ జాగ్రత్తల కోసం చెప్పినటువంటి ఒక సైన్స్ అండి. ప్రతిసారి, ప్రతిరోజు ఆర్ ప్రతి మంత్ కూడా ఎలా ఉండబోతోంది, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్లో జాగ్రత్త పడుతూ తెలివిగా ప్రదర్శించడం అనేటువంటిది చాలా గొప్ప వాళ్ళు చేసేటువంటి పని. ఖచ్చితంగా ఆస్ట్రాలజీని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళండి. ఎస్పెషల్లీ జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి చూస్తే ఇప్పుడు కాస్త మెరుగైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయండి. కానీ ఓన్లీ వన్ థింగ్, హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త పడండి. ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తోంది, ప్రతి పని డిలే అవ్వడం. ఈరోజు జాబ్ వస్తుంది, రాదు, వచ్చేస్తుంది, గంట తర్వాత గంట ముందు ఫోన్ చేస్తే లేదు రావట్లేదు, మళ్ళీ రేపు సాయంత్రానికి, మళ్ళీ రేపు ఫోన్ చేస్తే రేపు కాదు నెల తర్వాత, మళ్ళీ నెల తర్వాత ఫోన్ చేస్తే సంవత్సరం తర్వాత, ఇలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల జీవితంలో ఒక స్తంభించిపోవడం లాంటివి, హెల్త్ ఇష్యూస్ లాంటివి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ డౌన్, ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తుంటారు. ఒక పని అనుకున్న టైంకి అవ్వకపోతే ఎంత చిరాకు పుడుతుందో ఇప్పుడు ధనుస్సు రాశి వాళ్ళు అదే ఫేస్ చేస్తున్నారండి. అండ్ రెండవది, హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా తల్లి దగ్గర నుంచి కావచ్చు, తండ్రి దగ్గర నుంచి కావచ్చు వ్యతిరేకత రావడం, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ద్వేషము అంటే కెరీర్ పట్ల కావచ్చు, దేని పట్ల ఇబ్బందులు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే 7th హౌస్లో గురుడు చాలా బాగున్నారు కాబట్టి ఎస్పెషల్లీ పెళ్లి కోసం వెయిట్ చేస్తూ ఉంటే ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకైతే పెళ్ళి అయిపోయి యోగం కనబడుతోంది. మూలా నక్షత్రం వాళ్ళైతే ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్న బలం మీద, మీ పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మీరెంత ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది. కొన్ని విషయాల్లో మీరే స్వయంకృత అపరాధాలతో చేతులారా తప్పులు చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా గురుబలం అక్టోబర్ దాకా బాగుంది. ఈ అక్టోబర్ లోపు ఏ ప్రయత్నాన్నైనా విజయవంతంగా పూర్తి చేసి అన్ని సక్సెస్ చూసే ఆ యోగం కూడా కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా స్ఫటిక శివలింగానికి ఆరాధన చేస్తూ, లేదా ఇంకా గొప్పది ఏంటంటే మీ పర్సనల్ చార్ట్స్ చూసుకోండి. గొప్పదైనటువంటి తిథులు శ్రావణ మాసంలో కానీ ఏదైనా ఒక తిథి నాడు మీ పరిహారములు అనేటువంటివి ఆచరించండి. దాన ధర్మములు కానీ పుణ్య కార్యక్రమాలు కానీ నిత్యం ఆచరించిన వాళ్ళకి మనం చేసుకున్న పాపకర్మ కొంతలో కొంత అలా తగ్గిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. ప్రతి గురువారము శివాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం, శనగలు దానంగా ఇవ్వడం ఇంకా మరింత గురుబలాన్ని పెంచుతుంది. తిరుమల క్షేత్రానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి, ఆరోగ్య సమస్యలన్నీ తగ్గే యోగం కూడా కనబడుతుంది. అయితే చాలామంది గోచార రీత్యానే కాకుండా పర్సనల్ చార్ట్ త్రూ వాళ్ళ జీవితంలో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అసలు ఎలా ఉంది, ఏ విధంగా ఉంటుంది అని అనుకుంటే కొంచెం యాంగ్జైటీ ఉంటుంది.
వేదిక్ ఆస్ట్రాలజీ ఖచ్చితంగా ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి మాత్రం ఒక రెమెడీ కావాలనుకుంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అండి ప్రాసెస్? తప్పకుండా నాగరాజు గారు, ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించి ధర్మపరమైన విషయాలు మనం చెప్పుకుంటున్నాం. కానీ పర్సనల్ చార్ట్ అనేటువంటి విషయంలో వాళ్ళు ఎలాంటి సమయాల్లో ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఎప్పుడు శుభం జరుగుతుంది, ప్రతి ఒక్కరి చార్ట్లో నాగరాజు గారు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా ఒక రాజయోగ గ్రహం ఉంటుంది. ఆ గ్రహం వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది. నేను జీవితంలో ఇంకా నేను దేనికి పనికిరనుకునే వాళ్ళకి కూడా ఒక రాజయోగం ఉంటుంది. ఆ రాజయోగం ఉన్నప్పుడు ఆ ఎఫర్ట్స్ అనేటువంటివి, ఆ కష్టం అనేటువంటిది, ఆ తెలివితేటలు, ఆ టైం అనేటువంటిది వాళ్ళు అక్కడ పెడుతున్నారా లేదా అనేటువంటిది ముఖ్యం. కాలం కలిసి రావడం అంటాం కదండి, అలాంటి కాలం కలిసి వచ్చే తిథులు కానీ ఆ డేట్స్ కానీ ఎప్పుడు ఉంటాయి అనేటువంటిది పర్సనల్ చార్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుందండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ కోరిక ఏదైనా లేదా మీకు సమస్య ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఖచ్చితంగా ఉమాగారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ జీవితంలో ఉండేటువంటి అంటే ఏదున్నా సరే, మ్యారిటల్ ఇష్యూస్ అయినా సరే, లేదు పర్సనల్ చాట్ త్రూ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదైనా ఒడిదుడుకులు కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కెరీర్ ఏ విధంగా ఉంటుందని కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.